నమస్కారం. టీవీ7 ఛానల్ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గౌరవ వందనం స్వీకరించి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ ప్రజా సంఘాల ప్రముఖులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, ట్రైనీ కలెక్టర్ ప్రియా తదితరులు ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గిరిజన గ్రామాలకు రహదారులు, త్రాగునీటి పథకాలు, పర్యావరణ పరిరక్షణ, రైతు సంక్షేమం, ధాన్యం కొనుగోలు వంటి పలు కార్యక్రమాలను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 1000 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. యువత తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును నిర్మాణాత్మకంగా వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. డబ్బుకు, ఓటును, తప్పుడు సమాచారానికి, ఆలోచనను, ద్వేషానికి, భవిష్యత్తును అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు. అనంతరం పోలీస్ జాగిలాల ప్రదర్శన, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శకటాల ప్రదర్శనలో విజేతలకు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, మెమోంటోలు అందజేశారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 242 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సతీమణి అన్నా కొణిదెలతో పాటు ఎంపీలు తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీలు పేరభక్తుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఆర్గానిక్ అగరబత్తి బ్రాండ్ చేస్తున్నాం. సీన్ గారు కూడా చూపించాను కదమ్మా. డబ్బు తీసుకుంటే తీసుకుంటాం. మన ల్యాబ్లో తయారు చేసిందే సార్. ఇది రోగు పెట్టాం సార్. సరే బయటకు వచ్చేస్తుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది సార్. రైట్ యూరిన్ ఎవరైతే మనం సస్పెక్ట్ ఉంటారో ఈ విధంగా
యుగాది 2025, సేవా పథకం యుగాది 2025, డిఎస్పి డి శ్రీహర్ రాజు, పెద్దాపురం సబ్ డివిజన్. సార్ బిఎస్పీ సార్. నెక్స్ట్ సిఐ ఓకే సార్. బి సూరి అప్పారావు, సర్దుపాడు సర్కిల్. ఎస్ఐ సార్ 529 ఎంవివి సత్యనారాయణ, డిఎస్బి కాకినాడ. రే నానా. ఏఆర్ఎస్ఐ పివి కృష్ణధర్రావు, డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్. ఏఎస్ఐ వైబిఆర్ కృష్ణారావు, వన్ టౌన్ లా అండ్ ఆర్డర్. ఆర్మ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ వై రాధాకృష్ణ, అన్నా కొంచెం అనుకున్నాను. అన్నా కొంచెం అనుకున్నాను. PC 561 V Satish, 3 town law and order. Superintendent engineer. Third, Kalika Vandanam, district education officer. Second all presentation law, first prize. Stalls ready ga undalandi. First prize, Superintendent of Police Kakinada. Second, district women and child welfare and empowerment. Second, సార్ సార్ third prize goes to district fisheries. Stalls. Superintendent of Police Kakinada varu. Stall first prize. Second, district women and child welfare. Madam garu. The third, district fisheries officer. Next, beat. L. Chandra. Proxy ద్వారా పుష్పగుచ్చాన్ని సమర్పించుకోవాలి. అన్నా అన్నా సైడ్ 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 అన్నా సైడ్. గన్మన్ సైడ్ ప్లీజ్. బాబు గన్మన్ గారు. ఆయన అడిగారు. అన్నా నువ్వు వెనక్కి వచ్చానా కొంచెం. కొంచెం డ్రోన్స్ దయచేసి this is called obedience. హ్యాండ్లర్స్ ఏ విధంగా చెప్తున్నారో Doug Laika is searching where the forbidden material caught by the Laika. Please give a big hand to him. Doug Laika, state refresher course నందు first place, gold medal సాధించింది. మనకి ఎంటీ బ్రీఫ్ కేసుల్ని మరియు ఏదెక్కడైతే ఫార్బిడెన్ మెటీరియల్ ఉందో దాన్ని కూడా చక్కగా క్యాచ్ చేసింది లైకా. చక్కని షో ఇచ్చిన వారికి మరొకసారి కరతాళ ధ్వనులు. నేరం జరిగితే అనేక మంది మీద అనుమానం వస్తూ ఉంటుంది కదా. నేర స్థలంలో దొరికిన వస్తువుల ఆధారంగా పసిగట్టడం చూద్దాం. ఇన్స్పెక్షన్ అనంతరం పరేడ్ కమాండర్ డిఎస్పి జిఎస్డి హర్రావు, Federal Commander Corporal Terania, 2IC Bhanusri, 900 Air Squadron Technical Exercises, Federal Commander Cadet వస్తుంది. అదిగో ఆ కోవకు చెందిన వారి
గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కర్తవ్య పాలనలో తమకు ఎదురయ్యే నష్టాలను విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా స్థిత ప్రజ్ఞతతో దూసుకుపోయే వాళ్లకు దైవ సహాయం తప్పక ఎల్లప్పుడూ లభిస్తుంది. కర్తవ్య పరాయణత వ్యక్తుల అభివృద్ధికి సమాజ భవితకు అవసరమైన కీలక శక్తి. త్రికరణ శుద్ధిగా కర్తవ్యాన్ని పాటించే వాళ్ళంతా తప్పక అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారు. దానికి నిదర్శనం సాక్షాత్తు మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు 3919 A. Govindarav. District Armed Reserve Contingent Commander RSI V. Appala Raju, 2IC RSI K. Pratap, 18 Andhra Battalion NCC Platoon Commander Senior and Officer of the day, respected Deputy CM. ఫోన్ అసలు ఫోన్ వచ్చేస్తుంది అసలు కిందకి ఫోన్ Parade Commander DSP Sriharao submitted his report saying that వీటిని మించి పరిపూర్ణ విధేయత, ఈ లక్షణాలే ఒక వ్యక్తిని ఎంతటి స్థాయికైనా తీసుకెళ్ళవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే మాన్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల ఉప ముఖ్యమంత్రి వర్యులు తలపెట్టిన కార్యాన్ని దైవ సమానంగా భావించి నిజాయితీగా నిర్వర్తించడమే కర్తవ్య పరాయణత. సమాజంలో వందేహం కామదం ప్రభం లీలా విగతం విశ్వం ఏన తస్మై నమో నమః. కలియుగంలో భక్త సంరక్షణార్థం సత్వ రజస్తమోగుణ రూప త్రిగుణాత్మకుడు శ్రీ హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూపం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య రథం కోమధూమో భవాన్ రేణు వేదానాం ధ్వనిరేవచ. వేద పండితుల ఆశీర్వచనంతో రాజశేఖర్ ఇన్ఛార్జ్ వారు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారు కొంచెం ఫాస్ట్గా పంపించాలి. తదుపరి ద రైల్ పైలట్ WAG 9 వందే భారత్ రైల్ పైలట్ గౌరవ భారత ప్రధాని సంక్షేమాభివృద్ధి వైపు నడిపిస్తూ పల్లె పండుగ అనే నినాదంతో పల్లె పల్లెన పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తూ తరలి వస్తోంది మన ముందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి శకటం డ్వామా శకటం. తదుపరి మన ముందుకు వస్తోంది డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గ్రేట్ గ్రీన్ వాల్. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం కలిగిన ఆంధ్రప్రదేశ్ను నిర్మించడం లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం గ్రేట్. అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్న మీకోసం ఎల్నిలో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం 2026 ఆగస్టు 7వ తేదీ నుండి ఖరీఫ్ సీజన్ మొత్తం రాష్ట్రంలోని అన్ని రైతు సేవా కేంద్రాల స్థాయిలో నిర్వహించబడుతుంది. మన భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసనమండలి సభ్యులకి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, పార్లమెంటేరియన్స్కి, డైరెక్టర్స్కి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అధికారులకి, పోలీసు అధికారులకి, సభతో పాల్గొనడానికి ఇచ్చేసిన బృందాలకు, మహిళా ప్రతినిధులకు, రైతులకు, కార్మికులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు, అలాగే కాకినాడ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ తీర ప్రాంతం నుంచి జాతీయ పతాకం సాక్షిగా మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది.
80 సంవత్సరాల అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన సమర్థవంతమైన స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతాం. స్వాతంత్ర సమరయోధుల కష్టాలు, వారి త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకున్నాం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోం. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మనం కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి, ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్ళు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు పొలాల్లోకి వెళ్తారు, నేతలు తన మగ్గాలను ముందు కూర్చుంటారు, కార్మికులు తమ పనులకు వెళ్తారు, యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతాము. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో కాదు. ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు బలమైన పాత్రని పోషిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతాము. కేంద్రం అందిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడులు, సాంకేతికత, జాతీయ స్థాయి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనా సామర్థ్యాన్ని జోడించి వాటి ఫలాలు ప్రజలకు చేరేలా సమశక్తులు ఒడ్డిపడిస్తారు. కేంద్రం రాష్ట్రాలకు ముందస్తుగా పన్ను వాటా నిధులు విడుదల చేయ ఆంధ్రప్రదేశ్కి 4,597 కోట్లు. ఇలాంటి కేంద్ర రాష్ట్ర సమన్వయం రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగంగా చేస్తారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళు గడిచినా రహదారి సౌకర్యాన్ని నేర్చుకుని గిరిజన గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో జోలీ రహిత గిరిజన గ్రామాల కోసం అడవి తల్లి బాట కార్యక్రమం కింద 2,078 కోట్లతోటి 2,310 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 905 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. జలజీవన్ మిషన్, అమర్ జీవి జలధార కింద గతంలో అసంపూర్తిగా ఉన్న పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుల్ని దాదాపు పూర్తి చేశారు. అలాగే 8,000 కోట్లతో 1,30,00,000 మందికి తాగునీరు అందించాల లక్ష్యంతో చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెగా వాటర్ గ్రిడ్ వర్క్స్ ని వేగవంతం చేస్తారు. మరో 9,355 కోట్లతో 10 కొత్త ప్రాజెక్టుల ద్వారా దాదాపు 6,500 గ్రామాలకు తాగునీరు అందించే మెగా మల్టీ విలేజ్ స్కీమ్స్ ని పనుల ప్రక్రియను ప్రారంభించారు. అటవీ పర్యావరణ పరిరక్షణకు శాస్త్రీయ విధానం, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతా ఉన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచే లక్ష్యంతో ఈ సంవత్సరం 10 కోట్ల దేశవాళీ మొక్కలను పెంచే ప్రణాళికతో పాటు 74 నగర వనాలని అభివృద్ధి చేశారు. అలాగే దాదాపు 3 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసి వాటి విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1000 హెక్టార్లలో వన అడవులను సంరక్షించడం ద్వారా దేశంలో 2వ స్థానాన్ని సాధించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ద్వారా తీర ప్రాంతాల రక్షణ కూడా చర్యలు చేపట్టారు. మానవ వన్యప్రాణి సంఘర్షణ తగ్గించేందుకు హనుమాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి 100కి పైగా వాహనాలతో అత్యవసర స్పందన వ్యవస్థను ఏర్పాటు చేశారు. కుంకి ఏనుగుల ద్వారా 15కి పైగా ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటూ దాదాపు 100 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని 242 కేసులను నమోదు చేసి 494 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులో 90% కన్విక్షన్ రేట్ సాధించలేదు.
అటవీ భూ ఆక్రమణ చర్యలు తీసుకొని దాదాపు 10,506 హెక్టార్ల అటవీ భూమిని తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా సుమారు 47 లక్షల రైతు కుటుంబాలకు ఏడాది 3,125 కోట్లతో ఒక్కొక్క రైతు కుటుంబానికి 20,000 సాగు సాయం అందిస్తారు. ఆదాయ పౌర సరఫరాల శాఖ ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేశారు. గత ఖరీఫ్ సీజన్లో 1.82 కోటి 82 లక్షల మంది రైతుల నుంచి 48.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన 11,556 కోట్లని 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసి రబీ సీజన్లో మరో 6,037 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారు. గతంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ద్వారా రైతుల నుంచి సెస్ వసూలు చేసిన ఆ నిధుల్ని చాలా అవసరమైన డొంక రోడ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం వినియోగించింది. కానీ కూటమి ప్రభుత్వం విబి జీరాంజీ పథకం ద్వారా 10,000 కిలోమీటర్ల డొంక రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అలాగే నేతన్న భరోసా ద్వారా చేనేత కార్మికులకు, మత్స్యకార సేవల పథకం ద్వారా మన పథకాల ద్వారా మత్స్యకారులకు అండగా నిలుస్తుంది. సంక్షేమం ద్వారా ప్రజలకు ఈరోజు భరోసా కల్పిస్తుంది. అభివృద్ధి ద్వారా రేపటి అవకాశాలు నిర్మిస్తాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రం పెట్టుబడులు ముందుకు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర జీవనాడైన పోలవరం కొత్త ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేసుకుంటాం. అలాగే ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం ప్రజల కోసం దాదాపు 1000 కోట్లతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాల్, రోడ్స్, డ్రైన్స్, తాగునీటి వస్తువులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, 100 పడకల ఆసుపత్రి, దేవాలయాల అభివృద్ధి, నగరవనం, చెరువులు పునరుద్ధరణ వంటి కీలక పనులు ఉన్నాయి. పల్లె పండుగ, విబి జీరాంజీ వంటి కార్యక్రమాలతో పిఠాపురం అభివృద్ధికి మరింత వేగంగా తీసుకొచ్చు. నేటి యువతతోటి మాట్లాడటం అంటే రేపటి భారతదేశంతో మాట్లాడాలి. అందుకు మీతోటి కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. మీరు కేవలం భారతదేశ భవిష్యత్తు కాదు, భారతదేశపు ప్రస్తుత బలం. ఈ రోజున సమాచారం మనకి క్షణాల్లో చేరుతాం. బట్ స్పీడ్ ఈజ్ నాట్ ట్రూత్. ఏదైనా నమ్మే ముందు ఆలోచించండి, అనుసరించే ముందు ప్రశ్నించండి, నిర్ణయం తీసుకునే ముందు పరిశీలించండి. మన రాజ్యాంగ ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51 క్లాస్ ఏ సబ్ క్లాస్ H కూడా ప్రతి పౌరుడు శాస్త్రీయ మానవతా పరిశీలన సంస్కరణ దృక్పథాలను, సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, ఎంక్వైరీ అండ్ రిఫార్మ్స్ పెంపొందించుకోవాలని చాటు చెప్తాము. మనందరికీ మన అభిప్రాయం స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉంది. అది మన ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప పని. కానీ ఆ స్వేచ్ఛని ఇతరులను దూషించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి ఉపయోగించుకోవాలి. బిఫోర్ షేరింగ్, వెరిఫై డేటా. బిఫోర్ క్రిటిసైజింగ్, నో ద ఫ్యాక్ట్స్. బిఫోర్ అబ్యూజింగ్, రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బలమైన ప్రజాస్వామ్యానికి మనకు కావాల్సింది బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ చాలా అవసరం. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. ప్రతి తరం తన కాలానికి ఒక బాధ్యతను మోస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ వంటి యువకుల స్ఫూర్తితోటి ఆ రోజున దేశం కోసం త్యాగాలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాలు దేశ నిర్మాణానికి పునాదులు వేశారు. ఇప్పుడు ఆ జాతీయ నిర్మాణపు జ్యోతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మన యువకులు. మీరు ఈ దేశపు యువకులు. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారు అనేది ఆలోచించండి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను. కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, హింసకి దారి తీయడం కానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదనే ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఉద్యమాలు చేశాను.
భారతదేశానికి ప్రతిభ కొరవలేదు, అవకాశాలు కావాలి. అవకాశాలు సృష్టించే సమయం ఇది. ప్రపంచంలోని పెద్ద సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల నుంచి, అంతరిక్షం నుంచి డిజిటల్ టెక్నాలజీ వరకు, భారత్ సాధిస్తున్న విజయాల వరకు మన సామర్థ్యాన్ని చాటి చెప్పడం సామర్థ్యానికి ప్రపంచమే సాక్ష్యం. కాబట్టి యువతకి నా పిలుపు ఒకటే, డబ్బుకి మీ ఓటు నమ్ముకోకండి, తప్పుడు సమాచారానికి మీ ఆలోచన నమ్ముకోకండి, ద్వేషానికి మీ భవిష్యత్తును అప్పగించకండి. ప్రశ్నించే యువత కావాలి, పరిష్కారం చూపే యువత కావాలి, అవకాశాలు సృష్టించే యువత కావాలి, భారతదేశాన్ని నడిపించే యువత కావాలి. ఈ తరం చేతిలో ఉన్న జ్యోతి యువత. వచ్చే తరానికి మరింత ప్రకాశవంతమైన భారతదేశంగా మీ చేతిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. Thank you very much, sir.